కాకినాడ జిల్లా తుని మార్కెట్ యార్డ్ దగ్గర ఓ చిన్నారి కనిపించడం కలకలం రేగింది. మార్కెట్ యార్డ్ సమీపంలో ఒంటరిగా ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన ఓ మహిళ అనుమానంతో ఆమె పోలీసులకు అప్పగించింది. అయితే ఆ చిన్నారి జ్ఞానేశ్వరి కాదని పోలీసులు నిర్ధారించారు. ఈ చిన్నారి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. నాన్న కూడా ఎత్తున్నాడంటే అండి, మా అమ్మ ఇక్కడే ఉండో వచ్చి వస్తానన్నది అంటుంది. మీ అమ్మ వస్తానన్నది ఎక్కడ రాలేదు, ఇక్కడ చెప్పేసింది రాలేదు. నీ పేరేం పేరు చెప్పమ్మా? నీ పేరేం పేరమ్మా? నీ ఏం పేరు? పేరు చెప్పు అమ్మా. నీ పేరు చెప్పమ్మా, చెప్పమ్మా. ఏం పేరు చెప్పు. మీ నాన్న కూడా ఎత్తున్నాడా? ఆ నాన్న కూడా ఎత్తున్నాడంటే అండి, మా అమ్మ ఇక్కడే ఉండో వచ్చి వస్తానన్నది అంటుంది. మీ అమ్మ వస్తానన్నది ఎక్కడ రాలేదు, ఇక్కడ చెప్పేసింది రాలేదు. నీ పేరేం పేరు చెప్పు. కాకినాడ జిల్లా తుని మార్కెట్ యార్డ్ దగ్గర ఓ చిన్నారి కనిపించడం కలకలం రేపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, తుని చిన్నారి సంఘటన 14 రోజులు గడుస్తున్నప్పటికీ ఎటువంటి పురోగతి జరగకపోవడంతో అయితే ఈ రోజు మార్కెట్ యార్డ్ లో ఒక చిన్నారి కలకలం వైపింది. అయితే ఇంటి వద్ద నుంచి వెళ్ళిన చిన్నారి తప్పుపోయిందంటూ కూడా అయితే స్థానికులు కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా ఆ చిన్నారి ఒకవేళ జ్ఞానేశ్వరి అయి ఉంటుందన్న కోణంలో కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ చిన్నారికి ఎటువంటి సంబంధం లేకపోవడం, అది వేరే ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడంతో ఇక్కడ పోలీసులు కూడా స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరన్నది అడిగే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు 14 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా జ్ఞానేశ్వరి కేసు ఎటువంటి పురోగతి సాధించకపోవడంతో తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మొన్నటి వరకు కూడా అటవీ ప్రాంతాల్లో సెర్చింగ్ చేసిన అటు ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు ఇప్పుడు మాత్రం కూడా గ్రామాలు కావచ్చు, అటు ఆర్టీసీ కాంప్లెక్స్ కాబట్టి ఇటు బయట ప్రాంతాల్లో అయితే సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నారు. నిన్న ఒక వీడియో కూడా బయటకు రిలీజ్ అయింది. ఒక ఒక దేవాలయం ప్రాంతంలో అయితే సంచరిస్తుండడం చూస్తుంటే ఒకవేళ ఆ ప్రాంతంలో ఏమన్నా బయటకు వచ్చి చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లారా అన్న కోణంలో కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద అయితే జ్ఞానేశ్వరి ఉదంతా అలా ఉండగా మరో చిన్నారి బయట కనపడడం చూస్తే తనేమన్నా జ్ఞానేశ్వరి అన్న అనుమానాలు వ్యక్తమైనప్పటికీ కూడా అది ఏమీ కాదన్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా చిన్నారి జ్ఞానేశ్వరి విషయంలో అయితే ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఫలితం మాత్రం శూన్యంగా కనబడుతుందని మనకి స్పష్టంగా తెలుస్తుంది. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ. ఏం పేరు చెప్పు. మీ నాన్న కూడా ఎత్తున్నాడా? ఆ నాన్న కూడా ఎత్తున్నాడంటే అండి, మా అమ్మ ఇక్కడే ఉండో వచ్చి వస్తానన్నది అంటుంది. మీ అమ్మ వస్తానన్నది ఎక్కడ రాలేదు, ఇక్కడ చెప్పేసింది రాలేదు. నీ పేరేం పేరు చెప్పమ్మా? నీ పేరేం పేరమ్మా? ఏం పేరు? పేరు చెప్పు అమ్మా. నీ పేరు చెప్పమ్మా, చెప్పమ్మా. ఏం పేరు చెప్పు. మీ నాన్న కూడా ఎత్తున్నాడా? ఆ నాన్న కూడా ఎత్తున్నాడంటే అండి,